నమస్తే. నా వెనక స్క్రీన్‌లో ఫోటో కనిపిస్తా ఉంది మీకు. జోసెఫ్ విజయ్ సీఎం తమిళనాడు. ప్రతిపక్ష నేత అయినటువంటి అంటే డీఎంకే చీఫ్ స్టాలిన్. ఎమ్మెల్యే కూడా ఓడిపోయిండు. ప్రమాణ స్వీకారం చేసిండు, అయిపోయింది. ఈరోజు ఈ యొక్క ఫోటోలను చూస్తే, ఆ వీడియోను చూస్తే నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. రాజకీయంలో రాజకీయ నేతలు ఈ రకంగా ఉండడం అనేది చాలా అరుదు, రేరు. ఇక పొద్దుగాలు లేస్తే కత్తులు, కటార్లు, మాటల తూటాలతోటి పేల్చుకుంటుంటారు. ఇక అక్కడనో ఇక్కడనో హగ్గులో లేకపోతే సేకరణలో ఇచ్చుకుంటారు. కానీ స్వయంగా జోసెఫ్ విజయ్ సీఎం డిఎంకే చీఫ్ అయినటువంటి స్టాలిన్ ఇంటికి పోయి శాల్వాలు కప్పి మరిగా ఏం మాట్లాడుకున్నారో కొద్దిసేపు చర్చలు చేసుకున్నారు. చాలా అరుదు, కొత్త అధ్యాయం ఇది. నిజంగా తమిళనాడులో కూడా ఎప్పుడు జరగలేదేమో మరి. అది కూడా క్వశ్చన్ మార్కే, ఆశ్చర్యార్థంగా కూడా. ఎందుకంటే ఈ ఫోటోలు చూస్తే ఎంత వినయత్వం ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం. మీకు ఫస్ట్ ఫోటో నుంచి చూపిస్తా. ఇది ఫస్ట్ ఫోటో. ఇప్పుడు డిఎంకే స్టాలిన్ ఇంటికి వచ్చినప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు కదా, ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, తండ్రి ఓడిపోయిండు. స్వాగతం పలికి వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకుపోవడం ఇంట్లోకి, ఈయన ఆయనకు శాలువా కప్పడం, తర్వాత ఈయన స్టాలిన్ ఈయనకు శాలువా కప్పడం, ఇదంతా చాలా రేరు. ఇక మన దగ్గర చూస్తే ఇక ఎట్లుంటుందో మీకు తెలుసు రాజకీయాలు మన తెలంగాణ రాష్ట్రంలో. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడైతే కనీసం అసలు వాళ్ళ పేరు ఇప్పటికీ రేవంత్ రెడ్డి పేరే ఎత్తుతలేడు. ఇది తమాషా. అసలు తమాషా ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి, కానీ ఇప్పటికి కూడా పేరు ఎత్తాడు. అంటే అహంకారం ఎట్టుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈడ అహంకారాలు, ఈ కారాలు, ఆ కారాలు ఏం లేవు. మంచిగా సాధారణంగా పోయిండు. ఓడిపోయినటువంటి స్టాలిన్ను పరామర్శించి ఇక రకరకాల చర్చలు ఏం చేసిండ్రు. ఈ భావన అనేది లేకపోతే ఈ యొక్క సంబంధం అనేది చాలా అద్భుతం అనిపిస్తుంది. రాజకీయాల్లో లేరు, చాలా రేరు. ఎందుకంటే పొద్దుగాలు లేస్తే విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా విమర్శలు చేస్తూనే ఉంటారు. మరి విజయ్కి కొత్తగా రాజకీయాలు కాబట్టి ఆయనకు పెద్దగా తెలియదు కదా, అసలు కథ ముందుంది అని అంటే అనుకోవచ్చు కూడా కొందరు. ఏదైనా ఉండని, కానీ ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసి అలాంటి వ్యక్తి వెళ్ళి పరామర్శించడం నిజంగా చాలా గ్రేట్ అని చాలామంది ప్రశంసిస్తున్నారు. విజయ్ గొప్పతనం, విజయ్ హుందాతనానికి, విజయ్ డౌన్ టు ఎర్త్ అంటే గిదే అని చాలామంది నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ డిఎంకే స్టాలిన్ ఉన్నాడు కదా, ఈయన ఓడిపోయిండు. టీవీకే అభ్యర్థి విడి బాబు, విఎస్ బాబు ఉంటాడు, ఆయన చేతిలో ఓడిపోయిండు. అయితే డిఎంకే స్టాలిన్ కూడా ఒప్పుకోవాలట. డిఎంకే నేత స్టాలిన్ గొప్పతనం కూడా చాలా గొప్పది, చాలా హుందాగా ఉన్నాడు. సంకీర్ణ ప్రభుత్వం సంకీర్ణం ఏర్పడ్డ కూడా ఎక్కడ కుట్రలు చేయలేదు. విజయ్ సీఎం కాకుండా కుట్రలు ఎక్కడ చేయలేదు. ఇక చాలా వార్తలు వచ్చినాయి, డిఎంకే అన్న డిఎంకే పొత్తు గిత్తు అని చాలా వచ్చినాయి, కానీ అస్సలు లేవు. అసలు బద్ధ శత్రువులో మేము ఎట్లయితామని చెప్పారు. ఇంకో తమాషం తెలుసా, సిపిఐ, సిపిఎం, వీసీకే, డిఎంకేలో పొత్తున్నాయి. అయితే వీళ్ళంతా పోయి ఈయన దగ్గర చర్చలు చేశారు. ఇట్లా టీవీకి ఒక మద్దతు ఇస్తాం, భారీ మంచి మెజార్టీ వచ్చింది కదా, లార్జెస్ట్ పార్టీగా అవతరించింది కదా, మేము కూడా సహకరిస్తామంటే సహకరించాడు, తప్పే ఉంది, సహకరించండి అని చెప్పిండు. ఎక్కడ అడ్డుకోలేదు. ఒక కాంగ్రెస్ను మాత్రం విమర్శించాడు. అసలు దాదాపు 50 ఏళ్ళకు పైగా మాతో ఉండి ఇలా సడన్గా ఎట్లా పోతారు అనేది విమర్శించాడు. కానీ మిగతా సిపిఐ, సిపిఎం, వీసీకేలను కూడా విమర్శించలేదు. నిజంగా చెప్పాలి, కానీ నిజంగా అభినందించాలంటే డిఎంకే నేత స్టాలిన్ అభినందించాలి. ఎక్కడ అడ్డుపడలేదు. ఇక్కడ ఇట్లా కేసీఆర్, రేవంత్ రెడ్డి అంటేనేమో రాత్రికి రాత్రే తలరాతలు మారిపోతుండే ఎవరి వాళ్ళే. ఇక ఆఫర్లు, భారీ ఆఫర్లు ప్రకటిస్తుండ్రు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని. కాబట్టి ఈ కొత్తగా రాజకీయ అవతారం ఎత్తినటువంటి స్టాలిన్ను మన విజయ్ను ఒప్పుకోవాలి గొప్పతనం, స్టాలిన్ కూడా ఒప్పుకోవాలి. ఒకసారి మ్యాటర్ కూడా ఉంది, చదివిన తర్వాత చివరిలో నేను మాట్లాడతాను మళ్ళీ. సీఎం విజయ్ కొత్త సాంప్రదాయం, ఆలింగనాలతో స్టాలిన్ ఉదయ్ స్వాగతం అంట. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సాంప్రదాయానికి స్వీకారం చుట్టారు టీవీకే పార్టీ చీఫ్ సీఎం విజయ్. ఎన్నికల్లో ఓడిన డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. ఎమ్మెల్యే గాను ఓడిన స్టాలిన్ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత సీఎం విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్ళి పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సిటీలోని స్టాలిన్ ఇంటికి వెళ్ళారు సీఎం విజయ్. సీఎం విజయ్కు ఉదయనిధి స్టాలిన్ ఆలింగనంతో ఆత్మీయ స్వాగతం పలికారు. ఇంట్లోకి వెళ్ళిన సీఎం విజయ్ను స్టాలిన్ ఎదురు వచ్చి మరీ ఆలింగనం చేసుకొని ఇంట్లోకి తీసుకెళ్లటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు 50 ఏళ్ళు
ఉప్పు నిప్పుగా ఉన్నాయి. పార్టీలు ఓడినా గెలిచినా దూరంగానే ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు విజయ్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. అధికారం కోల్పోయిన డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించడం, ఆ సందర్భంగా సీఎం విజయ్తో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించిన తీరు, స్వాగతం పలికిన తీరు తమిళనాడు జనం సంభ్రమాశ్చర్యంగా చూస్తున్నారట. గతంలో డిఎంకే అన్న డిఎంకే పార్టీలు కొట్టుకునేవి. ఇప్పుడు అలా కాకుండా సీఎం విజయ్ కొత్త సాంప్రదాయంగా పగలు ప్రతీకారాలు కాకుండా తమిళనాడు రాష్ట్రం కోసం పాటు పడదాం, రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు అనే విధంగా కొత్త రాజకీయ సాంప్రదాయానికి తెరతీశారంటున్నారు తమిళనాడు జనం. ఇక్కడ విశేషం ఏంటంటే విజయ్ సీఎం కావడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చిన పార్టీలు అన్నీ డిఎంకే కూటమిలోనివే. ఇది అసలు కథ. అందుకే నేను చెప్పింది స్టాలిన్ చాలా గొప్పోడు. సరే ఈరోజు ఓడిపోవచ్చు ఎమ్మెల్యే, కానీ నిజంగా చాలా గొప్పోడు. అసలు భారతదేశంలో అలాంటి రాజకీయ నాయకులు ఉండడం చాలా అరుదు, 100%. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, వీసీకే ఈయనకి మద్దతు ఇచ్చిన వాళ్ళు, ఈ ఈ ఈ కూటమిలో ఉన్నోళ్ళు, డిఎంకే కూటమిలో ఉన్నోళ్ళు అడ్డుకోవాలంటే పెద్ద నిమిషం కాదు. అసలు మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉంది? 118, 120 ఉంది. ఓ ఇద్దరిని గుంజి పడేస్తే ప్రభుత్వం పడిపోతుంది. అసలు ఏర్పడకుండానే చేయొచ్చు, అడ్డుకోవచ్చు. స్టాలిన్ కానీ అడ్డుకోలేదు. ప్రజా తీర్పును గౌరవించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే ఇదే. ఇక ఉండరు కొందరు, ఇంకా వాళ్ళ పేర్లు నేను చెప్పాను, కానీ ఇంకా ఉంది ఇది కొంచెం ఉంది. ఇది చదివిన తర్వాత మాట్లాడదాం చివరిలో. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే విజయ్ సీఎం కావడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఇచ్చిన పార్టీలు అన్నీ డిఎంకే కూటమిలోనివే. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలన్నీ డిఎంకే కూటమి కింద ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినవే. ఈ సందర్భంగా స్టాలిన్ ఇంటికి వెళ్ళి మరీ అభినందనలు తెలిపాడా ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెలువెత్తాయి. సరే ఏ రకంగా అయినా సరేలే, కానీ ఈ వీడియో అదే చూడండి. స్టాలిన్ ఆలింగనం చేసుకున్నాడు. ఆ గర్వం కనిపిస్తుందా విజయ్ లోపల? సీఎం నేను అనే గర్వం అసలే లేదు. అంటే మీకు కూడా డౌట్ రావచ్చు, కొత్తగా సీఎం అయ్యింది కదా, గట్లే ఉంటుంది, ముందు ముందు తెలుస్తుందని. సరే తెలియకపోని, కానీ ఒక మంచి సాంప్రదాయం. రాజకీయాలు అంటే ఏమైపోయినాయంటే మీరు చూడండి, రాజకీయ వార్తలు చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి, చాలామంది చూడరు. కొందరు అయితే ముక్కీరిస్తారు. యువతనే, నేను బాగా ఏజ్ ఉన్న అని చెప్తలేను, యువతనే రాజకీయాలంటే, రాజకీయ ప్రసంగాలంటే, రాజకీయ నేతల బహిరంగ సభల మాటలు వినాలంటే కూడా కొందరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షాలు, అధికార పక్షాలు విమర్శలు, మంచిగా చేసిన విమర్శిస్తారు, మంచిగా చేయకపోయినా విమర్శిస్తారు అనే కోణం కూడా ఉంది. కాబట్టి రాజకీయాలు అంటే వెగటు పుట్టింది చాలామందికి. మాటలు, కథలు, ఆరోపణలు, ఎలాంటి ఆధారాలు లేకుండా అడగోలుగా మాట్లాడు. మనం చూసుకోలేదా బండి సంజయ్, ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మన వైన్స్ ముందల మాట్లాడినట్లే మాట్లాడుకున్నారు వాళ్ళైతే. అట్లే ఉంది. కాబట్టి సాంప్రదాయమైన రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఒకప్పుడు లోక్ ప్రకాష్, జయప్రకాష్ నారాయణ, నెహ్రూ, ఆ కాలం నాటి రాజకీయాలు రావాలి. హుందాతనం, గౌరవం, ఇచ్చిపుచ్చుకోవడం, కలిసినప్పుడు మాట్లాడుకోవడం, ఇది ఉండాలి. అవి లేవు. పొద్దుగా లేస్తే తిట్టుకవే. ఇప్పుడు ప్రతిపక్షం కూడా తక్కువదేం కాదు. మంచి పనులు చేస్తే అవి అభినందించరు, ఇంకా చెడు పనులు చేస్తే ఇంక విరుచుకుపడతారు. విరుచుకుపడాలి చెడు పనులు చేస్తే, ప్రజలకు నష్టం చేస్తే. కానీ మంచిని కూడా విమర్శలు చేస్తుంటారు. అందుకే రాజకీయాల్లో ఒక మార్పు అనేది రావాలి. చాలామంది రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు బహిరంగ సభల మీద, రావాలి, మీరు రావాలి, యువత రావాలి, ఎందుకు మీలాగా మాట్లాడుకోరు. కన్నా ఈడనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన లాగుల తొండలు అవి ఇవి అని ఆయన మాట్లాడతాడు. కేటీఆర్ అట్లే మాట్లాడతాడు, హౌలేగాడు ఇది అదని. ఇంకా కేసీఆర్ కూడా అంతే మాట్లాడు. అందరూ అంతే ఉన్నారు. కానీ మీరు గమనించినరో లేదో, స్టాలిన్ ఇప్పుడు విజయ్ అంటే కొత్తగా ఎన్నికైండు, పార్టీ అధికారంలోకి రావడం, సీఎం కావడం. సరే ఆయన మాటలు అంటే ఎక్కడ బూతు పదాలు వాడు. స్టాలిన్ కూడా బూతులు వాడు తెలుసా, ఎక్కడ బూతులు మాట్లాడు, చాలా చాలా పద్ధతిగా మాట్లాడు. మీరు తమిళనాడు రాజకీయాలకు అక్కడ ఉన్న ప్రసంగాలకి ఇక్కడ ఉన్న ప్రసంగాలకు చాలా తేడా, 100% తేడా. ఏదేమైనా ఈ యొక్క సీన్ చూస్తే చాలా అద్భుతం అనిపించింది, చాలా అద్భుతం అనిపించింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఇట్లా ఉండాలి, ఆ భావన ఉండాలి, ఆ అర్థం తాత్పర్యం మంచిగా ఉంటుంది. కానీ చాలా మటుకు ఉండవు. కానీ ఒక వార్త ఏంటంటే ఈ ఆర్టికల్లో వచ్చింది, ఇప్పుడు వీసీకే, సిపిఐ, సిపిఎం, అదేదో ముస్లిం పార్టీ ఉంది కదా, వీళ్ళన్నీ డిఎంకే స్టాలిన్ పార్టీలు కాబట్టి ఇక ఈయననే మద్దతు ఇవ్వమని చెప్పిండు కాబట్టి పరామర్శించడానికి పోయిండేమో
అని ఒక క్వశ్చన్ మార్కు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారట, అంటున్నారట. ఏదన్నా కానీ సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏంది డిఎంకే చీఫ్ ప్రతిపక్ష నేత అయినటువంటి వాళ్ళ ఇంటికి పోయి అభినందించడం అనేది చాలా అభినందనీయం. చాలా మటుకు నేర్చుకోవాలి వాళ్ళని చూసి. చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో. ఇదైతే తమిళనాడులో అయితే కొత్త సాంప్రదాయం, చాలా అద్భుతమైన సాంప్రదాయం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.